ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన ఒక భీకర వైమానిక దాడి ఇప్పుడు అంతర్జాతీయంగా పెనుసంచలనం సృష్టించింది. పాకిస్తాన్ జరిపిన ఈ దాడుల్లో ఒక డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ పూర్తిగా ధ్వంసమై కనీసం 269 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక ఉగ్రవాద శిక్షణా కేంద్రమని పాకిస్తాన్ వాదిస్తుంటే, బాధితుల కుటుంబాలు మాత్రం అది రోగులకు చికిత్స అందించే ఆసుపత్రిని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సైతం ఈ దాడులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివేదిక విడుదల చేసింది. వాయువ్య కాబుల్లోని ఒక కొండ ప్రాంతంలో ఉన్న శ్మశానం ఇప్పుడు నిశ్శబ్ద రోదనకు వేదికైంది. తన తమ్ముడు నిర్వాయి సమాధి ఎక్కడ ఉందో తెలియక మసూద్ అనే యువతి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. 2 నెలల క్రితం పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో చనిపోయిన తన తమ్ముడి శరీర భాగాలు కూడా సరిగ్గా దొరకలేదని, కేవలం ఒక పుట్టుమచ్చ ఆధారంగా అతడి మొండం గుర్తుపట్టానని ఆమె చెబుతున్న మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఒమిడ్ డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్పై జరిగిన ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల చరిత్రలోనే అత్యంత ఘోరమైనదిగా నిలిచిపోయింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ దాడిలో 269 మంది మరణించినట్లు ధృవీకరించగా, అసలు మరణాల సంఖ్య 400 దాటవచ్చని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ దాడుల వెనక ఉన్న అసలు కారణం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు. తన దేశంలో దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు తాలిబాన్లు ఆశ్రయం ఇస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుండగా, తాలిబాన్లు ఆ వాదనను తోసిపుచ్చుతున్నారు. అయితే ఈ రాజకీయ పోరాటంలో బలైంది మాత్రం అమాయక రోగులే. పాకిస్తాన్ ఈ కేంద్రాన్ని ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల శిక్షణా కేంద్రంగా అభివర్ణిస్తుంటే, బాధితుల కుటుంబాలు మాత్రం తమవారు మాదక ద్రవ్యాల బారి నుండి బయటపడడానికి అక్కడ చికిత్స పొందుతున్నారని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘాలు కూడా ఇది పౌరుల చికిత్స కేంద్రమేనని, ఈ దాడిని ఒక యుద్ధ నేరంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబుల్ జలాలాబాద్ హైవేపై ఉన్న ఈ కేంద్రంపై మార్చి 16 రాత్రి 3 బాంబులు పడ్డాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం బాంబు దాడి వల్ల ఏర్పడిన అగ్ని ప్రమాదంలో రోగులు నివసించే చెక్క భవనాలు, ఆహార నిల్వ గదులు పూర్తిగా కాలిపోయాయి. శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో చనిపోయింది ఎవరో తెలియక కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. సెంటర్లో ఉన్న రోగుల జాబితా కూడా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ ఒక పీడకలలా మారింది. కేవలం శరీరంపై ఉన్న బట్టల ముక్కలు, ఇతర గుర్తుల ఆధారంగానే చాలా మంది తమ వారిని గుర్తించి సామూహిక సమాధుల్లో ఖననం చేశారు. బాధితుల్లో ఒకరైన మహమ్మద్ అన్వర్ కథ సామాన్యుల కష్టాలకు అద్దం పడుతోంది. 6 పిల్లల తండ్రి అయిన అన్వర్ పేదరికం, కష్టాల నుంచి ఉపశమనం కోసం డ్రగ్స్ బారిన పడ్డాడు. చికిత్స పొందే మళ్లీ సాధారణ జీవితం గడపాలని ఆసుపత్రిలో చేరిన 4 రోజులకి శవమై మిగిలాడు. ఇలాంటి ఎందరో పేదలు, నిరుద్యోగులు, పౌరులే తప్ప ఉగ్రవాదులు కాదని వారి బంధువులు ఆక్రోశిస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని, బాంబులు పడింది ఆసుపత్రి వార్డులపైనే తప్ప సైనిక శిబిరాలపై కాదని వారు సాక్ష్యాలను చూపిస్తున్నారు. 10 ఏళ్లుగా అంతర్జాతీయ మీడియాకు సైతం తెలిసిన ఈ కేంద్రంపై దాడి జరగడం పాక్ నిఘా వైఫల్యమా, లేక కావాలని చేసిన కుట్రనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. తాలిబాన్ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, దీనిపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న టీటీపీ, బిఎల్ఏ వంటి ఉగ్రవాద ముఠాల దాడులకు ఆఫ్ఘనిస్తాన్ నిందించడం సరికాదని తాలిబాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న కాస్తో కూస్తో ప్రశాంతతను ఈ దాడులు మళ్లీ చెరిపివేశాయి. 2 దేశాల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం, వైమానిక దాడులు సామాన్య ప్రజల ప్రాణాలను గాలిలో దీపాల్లా మారుస్తున్నాయి. ప్రస్తుతం బాధితుల కుటుంబాల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తమ వారిని కోల్పోయిన వారు కేవలం దేవుడిపైనే భారం వేస్తున్నారు. 1 కిలోమీటర్ దూరంలోనే ఐక్యరాజ్య సమితి కార్యాలయాలు ఉన్నప్పటికీ ఇంత బహిరంగంగా ఒక ఆసుపత్రిపై దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమాయక రోగుల మాంసపు ముద్దలతో నిండిపోయిన సామూహిక సమాధులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న ద్వేషానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఈ రక్తపాతానికి ముగింపు ఎప్పుడు వస్తుందో, అసలైన నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.